వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్. నేను సునీల్. సో ఎప్పట్లాగానే ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసాం. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, ఇండియాలో కంప్యూటర్ సైన్స్ అనేది ఇప్పుడు చాలా క్రేజియస్ట్ సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ని చాలామంది అడాప్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వితౌట్ ఎనీ సెకండ్ థాట్ సిఎస్ నేర్చుకోవాలనుకుంటుంది సిఎస్ అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇండియాలో ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ యూనివర్సిటీస్కి సంబంధించి ది బెస్ట్ యూనివర్సిటీస్ లిస్ట్ ఏంటి అనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ గారు. వెల్కమ్ సార్. నమస్తే సార్. యూనివర్సిటీస్, ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, అది కూడా సిఎస్లో కంప్యూటర్ సైన్స్లో ది బెస్ట్ యూనివర్సిటీస్ లిస్ట్ ఏంటి? అంటేనండి, సిఎస్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పటికంటే మనం అంటే ఏ డిపార్ట్మెంట్ రెండు రకాలుగా చూడాలండి. ఒకటి సిఎస్ డిపార్ట్మెంట్ ఏది బెటర్ అన్నది ఒక పాయింట్స్. ఫస్ట్ సిఎస్లో రీసెర్చ్ ఎవరు బాగా చేస్తున్నారు, 2 డైమెన్షన్స్. ఓకే ఓకే. ఇక్కడ మీరు అన్నట్టు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగానే సిఎస్లో రీసెర్చ్ ఏ కాలేజీలో బాగా జరుగుతుంది, ఇంటర్నేషనల్గా రెప్యుటేషన్ ఉన్నటువంటి రీసెర్చ్ ఎక్కడ బాగా జరుగుతుంది, ఫండింగ్ అది ఎక్కడ ఉంది, మోస్ట్ డెవలప్మెంట్స్ లేకపోతే మంచి మంచి రీసెర్చ్ పబ్లికేషన్స్ ఎక్కడ అవుతున్నాయి అన్న పర్స్పెక్టివ్లో మనం ఈ ఎపిసోడ్ మనం రిస్ట్రిక్ట్ అవుతాం. అంటే ప్లేస్మెంట్స్ ఈజ్ డిఫరెంట్ అండి. ఏ కాలేజీలో అయితే ప్లేస్మెంట్ చిన్న చిన్న కాలేజీలో కూడా ప్లేస్మెంట్ రావచ్చు, బట్ మనం ఆ జోన్లోకి వెళ్ళట్లా రీసెర్చ్ సైడ్. ఎందుకంటే ఇది ఎందుకు మనం స్పెసిఫిక్గా చెప్పాలి అంటేనంటే, ఎవరైతే పీజీకి వెళ్దాం అనుకుంటారు, ఎవరైతే పిహెచ్డీ చేద్దాం అనుకుంటారు ఇండియాలో సిఎస్ అండ్ అలైడ్ డిపార్ట్మెంట్స్, ఎవరైతే యూజీ చదివిన తర్వాత పీజీకి యూఎస్ వెళ్దాం అనుకుంటారు, యూఎస్ కానీ ఏదైనా టాప్ కంట్రీస్కి యూకే కానీ ఏదైనా సింగపూర్ కానీ వెళ్దాం అనుకుంటారు, ఈ 3 కేటగిరీస్ వాళ్ళకి ఇది అవసరం. అంటే ఫ్యూచర్లో పీజీ ఆర్ పిహెచ్డీ అబ్రాడ్ ఆర్ ఇండియా వెళ్ళాలన్నా యూజీ ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలి. లేదు డైరెక్ట్గా పీజీ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, కొంచెం డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి ఏరియా ఏదంటే ఇక్కడ జాయిన్ అవ్వాలి. అట్లాగే 3వ కేటగిరీ డైరెక్ట్గా ఎంఎస్ పిహెచ్డీ డైరెక్ట్గా ఇండియాలోనే చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇది. ఈ 3 కేటగిరీస్ ఏవైతే మీకు ఉన్నాయో, సో డెఫినెట్గానండి అంటే ఈ సిఎస్కి సంబంధించినటువంటి ఈ 3 కేటగిరీస్లో ఉన్న విద్యార్థులు మనం ఇండియా వరకు రిస్ట్రిక్ట్ అయినప్పుడు మనం మాట్లాడదామండి. అంటే కంప్యూటర్ సైన్స్లో రీసెర్చ్ అంటేనంటే జనరల్గా మీకు చూడడానికి బీటెక్లో ఏదో కంప్యూటర్ సైన్స్ అనే కనపడుతుంది, కానీ లోపల సబ్ ఫీల్డ్స్ చాలా ఉంటాయి పెద్ద మంచి కాలేజీల్లో. అన్ని సబ్ ఫీల్డ్స్లోనే యూజీలో ఉండవు కదండి. పీజీలో కూడా ఏమవుతుందంటేనంటే స్టూడెంట్ వెళ్ళిన తర్వాత ఏరియాని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఐఐటి ముంబై ఉందనుకోండి, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది బీటెక్ కోడికి. డజంట్ మీన్ దట్ వాళ్ళకి మిగతా ఏరియాస్లో స్పెషలైజేషన్స్ లేవని కాదు. అంటే పైకి ఉంటుంది, బట్ లోపల సబ్ ఏరియాస్ చాలా ఉంటాయండి. ఇప్పుడు జనరల్గా అంటే కంప్యూటర్ సైన్స్లో రీసెర్చ్ అంటే మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు ఎల్ఎల్ఎం మోడల్స్, లార్జ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, లాంగ్వేజ్ మోడల్స్ అవి కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, న్యాచురల్ లాంగ్వేజ్ ఎన్ఎల్పీస్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, లేకపోతే నెట్వర్క్స్ కానీ, సెక్యూరిటీ కానీ, డేటాబేస్ కానీ, డిజైన్స్ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్, హ్యూమన్ ఇంటరాక్షన్ అంటామండి, ఆల్గారిథమ్స్ అండ్ కాంప్లెక్సిటీ కానివ్వండి, హ్యూమన్ అండ్ మిషన్ ఇంటరాక్షన్, జనరల్గా హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్స్ అని కానీ, రోబోటిక్స్ కానీ, ఇలాంటి రకరకాలైనటువంటి బయో ఇన్ఫర్మాటిక్స్ చాలా ఏరియాస్లో కూడా మీకు విపరీతంగా స్ప్రెడ్ అయిపోవడం వల్ల కంప్యూటర్ సైన్స్ అన్ని ఏరియాస్లోకి డొమైన్లోకి వెళ్ళిపోవడం వల్ల రీసెర్చ్ జరుగుతుందండి. ఈ కాలేజెస్లో నుండి ఎక్స్క్లూసివ్గా రీసెర్చ్ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి ర్యాంకింగ్స్ సపరేట్గా మనం చూసినట్లయితే, అంటే అది సిఎస్ ర్యాంకింగ్ అంటారు, లేకపోతే కంప్యూటర్ సైన్స్ ర్యాంకింగ్స్ కానివ్వండి, క్యూఎస్ కానీ అన్ని నేను స్టడీ చేసి ఇండియా వరకు నేను దాన్ని షార్ట్ లిస్ట్ చేసినట్లయితే చేస్తే ఏంటంటే, ఫస్ట్ జనరల్గానండి రీసెర్చ్ పర్స్పెక్టివ్లో మన కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ అన్ని సబ్ ఫీల్డ్స్ కలిపి ఓవరాల్గా, అంటే ఓన్లీ ఏఐకి అలా చెప్పట్లేదండి, అలా కాకుండా ప్రిన్సిపల్ సిఎస్ డిపార్ట్మెంట్కి మనం చూసుకున్నట్లయితేనంటే మీకు ఐఐఎస్సి బెంగళూరు ఏదైతే మీకు ఉందనంటే, ఐఐఎస్సి బెంగళూరు డెఫినెట్గా ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చు అండి. ఆల్మోస్ట్ 26 ఫ్యాకల్టీ, అంటే 2023, 24, 22, 23 దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా. ప్రాబబ్లీ 3-4 ఇయర్స్ బ్యాక్ ఈజ్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి పబ్లికేషన్స్ ఎవరు పబ్లిష్ చేశారు, అవి సైటేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. సైటేషన్స్ అంటే మనం ఒక పేపర్ రాస్తే ఎక్కువ మంది చదవాలి, దానికి ఉన్న ప్లస్ ఎలాంటి ఏరియా ఎంత స్ట్రాంగ్ వాటిల్లో పబ్లిష్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో అటెండ్ అయినాయి, ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయండి. సో ఐఐఎస్సి బెంగళూరులో ఆల్మోస్ట్ 26 ఫ్యాకల్టీ మెంబర్స్ పబ్లిష్ చేయడం జరిగిందండి ఈ లాస్ట్ 2 ఇయర్స్లో కూడా. అలాగే ఐఐటి సెకండ్ ప్లేస్లో చూస్తే ఐఐటి ముంబై అండి, 14 ఫ్యాకల్టీ మెంబర్స్ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఈ 14 నెంబర్ అనేది ఈ సంవత్సరం, ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్
ఇంకొంచెం పెరగొచ్చు తగ్గొచ్చు, లేదా ప్రీవియస్ ఇయర్స్ డిఫరెంట్ ఉండొచ్చు అండి. లేటెస్ట్గా ఉన్నటువంటి నేను చెప్తున్నానండి. సెకండ్ ప్లేస్లో అలాగే ఐఐటి ఢిల్లీ చూసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ ఒక 17 మంది వరకు కూడా మీకు ఇది అయ్యారండి. ఫోర్త్ అనే కాదండి, జనరల్గా 1వ ర్యాంకే రెండు వాటికి ఇచ్చారు. 4వ ర్యాంక్ వచ్చేటప్పటికి ఇవంతా సెకండ్ థర్డ్ వచ్చేటప్పుడు, థర్డ్ ఫోర్త్ వచ్చేటప్పుడు ఐఐటి ఢిల్లీ అండ్ త్రిబుల్ ఐటీ ఢిల్లీ. చూసారా, త్రిబుల్ ఐటీ ఢిల్లీ మామూలుగా మీకు జనరల్గా త్రిబుల్ ఐటీ కింద ఉంటుంది కానీ బట్ మీకు రీసెర్చ్ పర్స్పెక్టివ్లో ముందుకు వచ్చేసింది అది. అలాగే త్రిబుల్ ఐటీ హైదరాబాద్ వచ్చింది. సో అట్లాగే మీకు ఐఐటి కాన్పూర్ వచ్చిందండి. ఐఐటి కాన్పూరు, ఖరగ్పూర్ ఏదైతే మీకు ఉందో మద్రాసు, ఈ 3వ కేటగిరీ అండి. ఒకటే ర్యాంక్ అండి, అంటే 6, 7, 8 ర్యాంకులు లాంటివి. అంతకుముందు నేను చెప్పిన ఐఐఎస్సి, ఐఐటి ముంబై చెప్పాను, ఐఐటి ఢిల్లీ చెప్పాను, త్రిబుల్ ఐటీ ఢిల్లీ చెప్పాను, త్రిబుల్ ఐటీ హైదరాబాద్ చెప్పాను, కాన్పూర్ చెప్పాను. ఈ 3 మరి కాన్పూర్, ఖరగ్పూర్, మద్రాసు అయిపోయిన తర్వాత 9వ ప్లేస్లోకి వచ్చేటప్పటికి బిట్స్ పిలాని గోవా క్యాంపస్ అండి. అంటే మళ్ళీ పిలాని అంటే హైదరాబాద్ క్యాంపస్ కానీ కాదు, గోవా క్యాంపస్లో సిఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్కువ పబ్లికేషన్స్ రీసెర్చ్ ఈ పర్టికులర్ ఈ లాస్ట్ 1 year 2 years జరిగినాయి. అది మీనింగ్ అండి. అట్లాగే తర్వాత వచ్చేటప్పటికంటే మీకు ఐఐటి హైదరాబాద్ అండి, ఆల్మోస్ట్ 10 మంది ఫ్యాకల్టీ వరకు మీకు మంచి మంచి పబ్లికేషన్స్ అయితే చేయడం జరిగిందండి. ఐఐటి జోధ్పూర్ అండి, చూసారు ఐఐటి హైదరాబాద్ తర్వాత డైరెక్ట్గా ఐఐటి జోధ్పూర్కి వెళ్ళాం. ఐఐటి జోధ్పూర్లో 8 మంది ఫ్యాకల్టీ వరకు ఉన్నారండి. ఐఐటి పాట్నాలో వచ్చేటప్పటికి మీకు 2 మంచి పబ్లికేషన్స్ చేశారండి. అలా ఐఎస్ఏ కలకటా, అక్కడ కూడా సిఎస్ డిపార్ట్మెంట్తో ఆల్మోస్ట్ 8 మంది ఫ్యాకల్టీ ఉన్నారండి, మంచి పబ్లికేషన్స్ కూడా అక్కడ జరిగినాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఐఎస్ కలెక్టర్ తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. చూసారా, ఇది ఎక్కడ ఇది 9వ, ఇదంతా 9వ ర్యాంక్ ఇచ్చారండి. అంటే ఏంటి, మీకు ఐఐటి హైదరాబాద్ తీసుకున్న, జోధ్పూర్, పాట్నా, కలకత్తా, టిఐఎఫ్ఆర్ ఇవంతా ఒకటే ర్యాంక్, 9 ర్యాంకు. అంటే 9 నుంచి 14 వరకు ఇవే ఉంటాయి. నెక్స్ట్ 15th ర్యాంక్ ఇస్తారు. అంటే 9 5 ఇస్తే మరి అంతే. ఇప్పుడు 6, 7, 8 ఇందాడు మీరు అన్నట్లుగా ఖరగ్పూర్ అవన్నీ ర్యాంకు మళ్ళీ 6 ఉన్నప్పటికీ బేసికల్గా క్లాస్ ర్యాంక్స్ కూడా అంతే కదా, ముగ్గురికి ఫస్ట్ ర్యాంక్ వస్తే 4th ర్యాంకే ఉంటుంది, నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ ఉంటుంది, వస్తే ఫస్ట్ ర్యాంక్ అట్లా. సో ఇది 9th అయిపోయిన తర్వాత అంటే 15వ ప్లేస్లోకి మళ్ళీ మీకు బిట్స్ ప్లాన్ వచ్చిందండి. ఆల్మోస్ట్ 4 మంచి చాలా యాక్టివ్గా రీసెర్చ్ చేయడం జరిగిందండి. అలాగే సిఎంఐ కలకటా 8 మంది ఉన్నారంటే 15వ ర్యాంకు. ఆల్మోస్ట్ ధీరుభాయ్ అంబానీ కాలేజ్ ఏదైతే ఐసీటీ అంటారో అది కూడా 15వ ర్యాంకేనండి. అలాగే త్రిబుల్ ఐటీ బెంగళూరు 15వ ర్యాంక్ ఉందండి. ఐఐటి బనారస్ యూనివర్సిటీ కూడా 15వ ర్యాంకే ఉంది. ఐఐటి గాంధీనగర్ కూడా 15వ ప్లేస్లో ఉంది. ఐఐటి గోవా కూడా 15వ ప్లేస్లో ఉంది. ఐఐటి మండి కూడా 15వ ప్లేస్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ మీకు 15వ ప్లేస్లో ఇవన్నీ ఉన్నాయండి. అంటే లాజికల్గా మీరు చూసినట్లయితే 9 నుంచి 15 దాకా ఇదంతా ఒకటే కేటగిరీ కింద వస్తుందండి. సో ఐఐటి గౌహతిని చెప్పడం మర్చిపోయినది 6వ ప్లేస్లో ఉందండి. యాక్చువల్గా లాస్ట్కి వచ్చేటప్పటికి 15వ ప్లేస్ పర్ఫెక్ట్గా లాస్ట్కి వచ్చేటప్పుడు జాదవ్పూర్ యూనివర్సిటీ అండి. అంటే ఈ 15 కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో చాలా యాక్టివ్ రీసెర్చ్ రీసెంట్ ఇయర్స్లో లాస్ట్ 1-2 yearsలో ఎంత తక్కువ వేసుకున్నా 10 నుంచి 20 మంది వరకు ఫ్యాకల్టీ మెంబర్స్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్లో రీసెర్చ్ పబ్లికేషన్స్, క్వాలిటీ పబ్లికేషన్స్ పబ్లిష్ అయ్యి, సో అది ఇంటర్నేషనల్గా రెప్యుటేషన్ వచ్చి మంచి మంచి ఏరియాస్లో రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఫండింగ్ కూడా బాగుందండి. అంటే మీరు ఫ్యూచర్లో ఒకవేళ హయ్యర్ స్టడీస్కి టాప్ కాలేజీలకు వెళదాము, టాప్ 10 ఇన్ ద యూఎస్ కానీ లేకపోతే ఏదైనా ఆక్స్ఫర్డ్ లేకపోతే ఇలాంటి క్యాంబ్రిడ్జ్, ఇంపీరియల్ లాంటి కాలేజీలకు వెళ్దాం ఫ్యూచర్లో, ఏదైనా ఈపీఎఫ్ఎల్, ఈటీహెచ్, జూరిచ్ కానివ్వండి, యూఎస్, ఎన్టీయూ ఇలాంటి టాప్ మోస్ట్ కాలేజెస్లోకి వెళదాము అని ఫ్యూచర్లో మీకు అనిపించినప్పుడు యూజీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రీసెర్చ్ ఆపర్చునిటీ ఉన్నటువంటి కాలేజీని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 15 కాలేజీలు ఏదైతే చెప్పామనంటే ఈ 15 కాలేజీ మన లిస్ట్ ఆఫ్ కాలేజెస్ మనం చెప్పినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ 15 కాలేజీల్లో డెఫినెట్గా అడ్వాంటేజ్ ఏంటంటేనంటే యూజీ జాయిన్ అయినప్పుడు కూడా రీసెర్చ్కి ఎక్స్పోజ్ అవ్వచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ యొక్క రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే నేను కంప్యూటర్ సైన్స్ పలానా కాలేజ్ చదివాను కదా, మంచి కాలేజీ కదా అని అంటాడు. ప్రాబబులీ మేబీ యూజీ లెవెల్లో మంచి కాలేజ్ అయ్యి ఉండొచ్చు, మంచి ప్లేస్మెంట్స్ రావచ్చు. కానీ మీరు వెళ్ళి కాలేజీల్లో ఎక్కడా కూడా రీసెర్చ్ ఆపర్చునిటీస్ లేవు అనుకుందాం, ఉండవు చాలా కాలేజీల్లో. ఓకే, ఇప్పుడు స్టేట్ కాలేజీలో ఉంటాయంటే రీసెర్చ్ ఆపర్చునిటీ, ఏదో మీరు ఉస్మానియాకి వెళ్ళో లేదా జేఎన్టీకి వెళ్ళి రీసెర్చ్ మంచి కావాలంటే ఉండదు కదండి. కానీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నేను రీసెర్చ్ చేసేసి యూజీలో వెళ్ళిపోతాను, పీజీలో రీసెర్చ్ చేసేసి నేను ఏదో టాప్ కాలేజీకి వెళ్ళిపోతానని పకటకలలు కానీ విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అదే అంటే మీరు చూసుకునే కాలేజీలో యూజీ ఎలా ఉందో కాదు చూడవలసింది, మీ అంబిషన్ రీసెర్చ్ సైడ్ ఉంటే. కంప్యూటర్ సైన్స్ అంటేనే రీసెర్చ్ అయిపోయింది, ఇప్పుడు రోజుకోటి మారిపోతుంది కదా, దీనికి ఏదైనా స్టాటిక్గా ఉన్న ఫీల్డ్ కాదు ఇది అసలు. అందువల్ల ఏంటంటే మీరు వెళ్ళి కాలేజీలో బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ పిహెచ్డీ ఆఫర్ చేయాలి. కాదండి మీరు వాసు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళారండి, మంచి కాలేజీ శ్రీనిధి, నేనేం తప్పు చెప్పట్లా, నేను నెగిటివ్గా కూడా. ఆ కాలేజీలో అసలు పిహెచ్డీ ఉండదు. అదే కదా, అక్కడికి వెళ్ళి రీసెర్చ్ ఎవరి దగ్గర చేస్తారా సార్ మీరు? చేయడానికి అసలు స్కోప్ ఏది? కాలేజీ మంచిదంటే మంచిదే, నేను కాదని మనం చెప్పడానికి వాళ్ళు రీసెర్చ్ చేసి కూడా రీసెర్చ్ చేసి టీమ్ రీసెర్చ్ గ్రూప్స్ అంటారు అట్లనే. రీసెర్చ్ గ్రూప్స్ ల్యాబ్స్ కావాలంటే ఏ ల్యాబ్, ఎంఎల్ ల్యాబ్ అని ల్యాబ్స్ ఉండవు, రీసెర్చ్ చేసి ఫ్యాకల్టీ ఉండదు, అసలు రీసెర్చ్ కోర్సెస్ ఆఫర్ చేయరు, పిహెచ్డీ ఉండదు అక్కడ. ఉన్నాయో ఫాల్తూ 2-3 పిహెచ్డీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు, అయితే ఉండవు. ఇప్పుడు గీతంకు వెళ్ళి లేకపోతేనేమో ఏ విజ్ఞాన యూనివర్సిటీకి వెళ్ళి పిహెచ్డీలు ఉండవు అక్కడ. అంటే ఇలాంటి
అందువల్ల ఏంటంటే మీరు యూజీ కాలేజీ అన్న పర్స్పెక్టివ్ చూసినప్పుడు ఫ్యూచర్ అంబిషన్ రీసెర్చ్ వైపు ఉంటే ఇలాగ ఆలోచించాలండి మీరు. ఓకే. సో అందు గురించి ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఈ కాలేజెస్ మనం ఏదైతే 15 చెప్పామో అక్కడ యాక్టివ్ రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి మంచి ఫ్యాకల్టీ ఉన్నారండి, దాని మీనింగ్ అది. డెఫినెట్గా వాళ్ళతో కానీ మీరు ఫ్యాకల్టీ మంచిగా ఉంటే ఆబ్వియస్లీ మనం రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చక్కగా కానీ మీరు ఏదైనా మంచి పబ్లిక్ డైరెక్ట్గా పీజీకి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చండి ఇప్పుడు. అందు గురించి మేము చెప్తామండి IIIT హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ గురించి ఎందుకు చెప్తామంటే చాలామంది ఐఐటీలు కొత్త ఐఐటీలు వదిలేసి వెళ్ళిపోమని ఎందుకు చెప్తున్నామంటే NITs అక్కడ యాక్టివ్ రీసెర్చ్ జరుగుతూ ఉంటుందండి. కొంచెం ఫ్యాకల్టీ స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళకి ఫండింగ్ ఉందండి. గవర్నమెంట్ డబ్బులు ఇస్తే తప్ప చేసే పరిస్థితులు ఇప్పుడు చాలా IITsలో NITsలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ సస్టైన్ అయిపోయిన IITs కొన్ని ఉంటాయండి. ఇప్పుడు IIT హైదరాబాద్ ఉంది ఉదాహరణకి, లేకపోతే పాత IITs ఉన్నాయి, కొంత సెల్ఫ్ సస్టైన్ వచ్చేస్తుందండి. పాత IITsలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఇది బాగా గుర్తొచ్చింది లక్కీగా నాకు, IIT హైదరాబాద్ మద్రాసులోనంటే 2013-14లో నాకు బాగా గుర్తు, వాళ్ళు 15 కోట్లు ఫండ్ రైజ్ చేయగలిగారు. అంటే పాత స్టూడెంట్స్ కంపెనీస్ నుంచి కానీ ఓల్డ్ ఆల్మనీస్ నుంచి. కరెక్ట్గా 2024 జస్ట్ 3 days బ్యాక్ న్యూస్ అంటే ఇది. ఇమాజిన్ అండి, 550 కోట్లు రైజ్ చేశారు. జస్ట్ వన్ IIT మద్రాసు ఒక్క డికేడ్లో 10 సంవత్సరాల్లో 13.5 కోట్లు రైజ్ చేసినటువంటి, అతి కష్టంగా ఫండ్స్ రైజ్ చేసి అయ్యో మాకు డబ్బులు ఇబ్బంది అన్నటువంటి IIT మద్రాసు 550 అసలు చాలా శరవేగంగా పెరిగి 573 కోట్లు ఎంతో ఆల్మోస్ట్ దగ్గరగా ఈసారి 2024 రీసెంట్గా 3 days బ్యాక్ న్యూస్ అంటే మీకు అంత ఫండ్ రైజ్ చేశారు, గూగుల్ చేసి కూడా చూసుకోవచ్చు. అంటే ఈ డబ్బు వాడతారండి. అంటే గవర్నమెంట్ అంటే మీరు అనొచ్చు సార్ గవర్నమెంట్ డబ్బులు మరి ఇవ్వకపోతే NITsకి లేకపోతే ఇవ్వకపోతే మరి కొన్ని NITsలో ఎలా జరుగుతుంది, కొన్ని IITsలో ఎలా జరుగుతుంది, మరి గవర్నమెంట్ అన్నింటినీ సమానంగా చూస్తుంది కదా, అన్నింటికి డబ్బులు పంచుతుంది, మొత్తం అన్నింటికి కలిపి 1000 కోట్లు ఇస్తుంది గవర్నమెంట్, మరి ఎట్లా జరుగుతుంది అని అనొచ్చు. కాదండి, వీళ్ళకి పాత స్టూడెంట్స్ ఉంటారు కదండి, మంచి పొజిషన్లో ఉన్నారండి, అంతే కదా, ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫండింగ్ అండి, హ్యూజ్ ఫండింగ్ అండి. అలా ఎలా ఉందంటే ఇప్పుడు నాకు ఒక ఆయన ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నారు మనకి తెలిసిన ఆయన, RV అసోసియేట్స్ అని, చక్రపాణి గారు చైర్మన్ గారు, నాకు పరిచయం. లాస్ట్ టైం ఏదో ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు IIT మద్రాస్ స్టూడెంట్ ఆయన, సివిల్ ఇంజనీరింగ్, RV అసోసియేట్స్ కంపెనీ పెట్టిన ఆయన పెద్ద ఆయన చెప్పాడు నాతో 27 కోట్లు ఇస్తున్నామండి సతీష్ గారు మనం IIT మద్రాస్కి అని అన్నారు. లేదండి మీలాంటి వాళ్ళు ఉండాలి కదండి, డెఫినెట్గాను ఇచ్చి ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే వేరే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్కాలర్షిప్స్ కింద అంటే ఫండ్ ఇచ్చినప్పుడు చెప్తారండి వాళ్ళు దేనికి వాడాలి, ఈ సోర్స్కి వాడండి. సో ఆయన చెప్పారు. సో అలాంటి చాలామంది మంచి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న, అందుగురించే ఓల్డ్ కాలేజీ అయ్యేటప్పటికి ఏమవుతుందంటేనంటే ఆబ్వియస్గా పాత స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవడో ఇప్పుడు జాదవ్పూర్ యూనివర్సిటీకి డబ్బులు ఎక్కడ నుంచి, జాదవ్పూర్ యూనివర్సిటీ ఫీజు ఎంతో తెలుసా మీకు, బీటెక్కి 10,000 అండి, వచ్చి 10,000 అండి, బీటెక్ మీ సీట్ వస్తే 10,000-20,000 రూపాయలు ఉంటుందండి. హాస్టల్ మొత్తం కలిసి సంవత్సరం 30,000 రూమ్ భోజనం కలిపి, అంత తక్కువ ఉంటుంది. అయినా కూడా మరి వాళ్ళు డబ్బులు ఎలా వస్తున్నాయంటే అది ఎప్పుడుదో ఈ కాలేజ్ అండి, అది ఓల్డ్ యూనివర్సిటీ కదండి అది, ఆ డబ్బులు ఫండింగ్ అనేది ఎవడొకడో ఎప్పుడు గొప్పలు అవుతారు కదండి, అందులో వచ్చిన వాళ్ళు 100 మందిలో ఒకడన్నా ఇద్దరన్నా జనరస్గా ఉంటారు కదా, ఆబ్వియస్గా ఉంటారు కదండి. చాలా మంది US వెళ్ళారు, చాలా మంది పెద్ద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గొప్ప CEOలు అందరూ చాలా కాలేజీకి వెళ్ళిన వాళ్ళే కదండి. ఈ కొత్త NITsకి కొత్త IITsకి ప్రాబ్లం ఏంటంటే ముందు ఫండింగ్ ఉండదు, ఫండింగ్ లేకపోవడం వల్ల పాపం రీసెర్చ్ చేయరు. ఇప్పుడు గాయత్రి కాలేజ్ ఉందండి వైజాగ్లో, లేకపోతే ఏదో హైదరాబాద్లో CBIT కాలేజ్ ఉంది, గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే డబ్బులు ఎంతో తెలుసా మీకు, 40,000 50,000 ఉంటాయండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది డబ్బులు. ఓకే, మన ఆంధ్రాలో 70,000 50,000 ఆ రేంజ్లో ఉంటాయి అంతే. అసలు 50,000 స్టూడెంట్కి తీసుకుని LKG ఒకటి 2 లక్షలు తీసుకుంటారు, వచ్చిన అపార్ట్మెంట్లో పెడితే నారాయణ చైతన్యవాడో లేకపోతే ఫిడ్జివాడో లేకపోతే ఆకాశవాడో ఇలాంటి పేర్లు ఉన్నవాళ్ళు చిన్న అపార్ట్మెంట్లో పెడితేనేమో 2 లక్షలు తీసుకుని ఆడ హాస్టల్గా 150,000 తీసేసుకుంటాడు. ఇంజనీరింగ్ కాలేజీకి మాత్రం 35,000 70,000. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఫండింగ్ ఎక్కడ, రీసెర్చ్ ఎక్కడ, ల్యాబొరేటరీస్ ఎక్కడ, అసలు ఆ కాంపోనెంట్ అనేది లేదండి అసలు. సో ఇది జనరల్గా ఏంటంటే అందు గురించి ఏంటంటే రీసెర్చ్ మీకు కావాలి అనుకున్నటువంటి సందర్భంలో ఇలాంటి అవకాశాలు ఎక్కడికైతే ఉన్నాయో చూసుకుని అలాంటి కాలేజీలోకి మీరు లోపలికి వెళ్ళాలి. అక్కడ కాలేజీ ఒకవేళ నేమ్ ర్యాంకింగ్లో లేకపోవచ్చు అది వేరే విషయం, బట్ ఫండింగ్ ఎక్కడ ఉంది, రీసెర్చ్ గ్రూప్స్ ఎక్కడ యాక్టివ్గా పనిచేస్తున్నాయి, ఎక్కడ PhD స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఫైనల్గా UG స్టూడెంట్ చేయాలంటే PhD వాడి దగ్గర చేయాలి, అసిస్టెంట్ కింద, PG వాడిని ఆడికి దగ్గరే చేయాలి. సో కాలేజీ బాగుంటే డైరెక్ట్ PhD కూడా మీరు అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలండి. సో దృష్టిలో పెట్టుకుని మనం రీసెర్చ్ వైపు వెళ్ళాలి ఫ్యూచర్లో అనుకున్నప్పుడు ఈ 15 కాలేజెస్ని డెఫినెట్గా ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే
యూజీతో కాకుండా యూజీ తర్వాత కూడా పీజీ చేయాలి అండ్ దట్ టు రీసెర్చ్ వైపు వెళ్ళాలి, చాలా డెప్త్గా వెళ్ళాలి, ఇన్ రూట్స్కి వెళ్ళాలి. కంప్యూటర్ సైన్స్కి డెప్త్ వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కోవిడ్ తర్వాత. సో పైన నామకే కోల్డ్ బట్టి నేను సిఎస్ స్టూడెంట్ని, నేను సిఎస్లో ఎక్స్పర్ట్ని అని అనడానికి ఇప్పుడు ఈ రోజుల్లో లేదు కాబట్టి ఛాన్స్. సో కంపల్సరీ రూట్స్కి వెళ్ళాలి. సో రూట్స్ దాకా వెళ్ళి ప్రతి రూట్ని మనం క్లియర్ కట్గా మనం అవగాహన చేసుకోవాలంటే ఇటువంటి కాలేజెస్ ఉపయుక్తంగా ఉంటాయి. అందులోనూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఇదండి. మనం ఒక పాయింట్ కూడా నిజంగా గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఐఐఎస్సి బెంగళూరు ఉంది కదండి, ఆల్మోస్ట్ మోస్ట్ ప్రెస్టీజియస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ. రీసెర్చ్కి ప్రత్యేకంగా ఇండికేటర్స్ ఉంటాయండి. ఓకే, దయచేసి మన వ్యూవర్స్ అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే సైటేషన్స్ అని ఒక ఇండికేటర్ అండి. అంతే కదండి, రీసెర్చ్లో ఒక కాంపోనెంట్ అది. అదే సార్, సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ అంటారండి. మీరు చక్కగా ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్లో మీరు చూసినట్లయితే 2022, 2023, 2021లో వరల్డ్లో నెంబర్ 1 ప్లేస్లో ఉందండి సైటేషన్స్. ఏంటి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా నెంబర్ 1, వరల్డ్లో. దాని కింద ఎంఐటీ ఉంటుంది, స్టాన్ఫోర్డ్. ఓ మై గాడ్. జస్ట్గా 2023 సైటేషన్స్ ఫర్ ఫ్యాకల్టీ వరల్డ్ ర్యాంకింగ్లో రీసెర్చ్లో ఉన్న కాలేజీ లిస్ట్ మీరు తీస్తే ఫస్ట్ ప్లేస్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని ఉంటుందండి. నైస్ నైస్. సో అంటే ఇంతకు ముందు 4వ ప్లేస్ ఉండేది, 5వ ప్లేస్ ఉండేది, అంటే 1 to 5 ఉంటుంది. బట్ 2022, 21, 23 ఈ 3 సంవత్సరాలు ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళింది. సో అంత గొప్ప గొప్ప కాలేజ్. సో అందువల్ల ఏంటంటే రీసెర్చ్ కావాలనుకుంటే మీరు కళ్ళు మూసుకుని బ్లైండ్గా వెళ్ళిపోవాల్సిన ప్లేస్లు అన్నీ. సో ప్లేస్మెంట్ కొడితే కనుక ఇటువంటి వాటిల్లో చాలా అదృష్టవంతులు సార్ చెప్తున్నట్లుగా. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఐఐటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పొచ్చు. కంప్యూటర్ సైన్స్, సిఎస్ మరి ఓన్లీ సిఎస్ కంప్యూటర్ సైన్స్ లో, మరి నేను వేరే బ్రాంచ్ మాట్లాడుతూ వేరే రకంగా చెప్పాలి. కంప్యూటర్ సైన్స్ లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కి సంబంధించి, యూనివర్సిటీస్ కి సంబంధించి ఇవి బెస్ట్ యూనివర్సిటీస్. గో ఫర్ ఇట్. ఇది ఇవాల్టి ప్రత్యేక అవగాహన కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.